హలో గాయస్, నేను మీ మాసూమ్. ఎలా ఉన్నారు? నేను చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నాకు జరిగింది మీ దగ్గర షేర్ చేసుకోవాలని ఒక చిన్న ఆలోచనతో ఈ వీడియోని అయితే చేస్తున్నాను. దయచేసి మీ దగ్గర టైం ఉంటే ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఈ రోజుల్లో ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించడం చాలా ఈజీ. అలాగే ఎలా సంపాదించాలో కూడా చెప్తా, చివరి దాకా చూడండి. ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 299 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 12,999 అంటే 13,000 రూపీస్ మనకైతే రిటర్న్స్ వస్తాయి. అది 30 మినిట్స్లో. అలాగే 399 మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే 14,599. 499 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 18,999 అయితే మనకు రిటర్న్స్ వస్తాయి. అది 30 మినిట్స్లో. 500 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏకంగా 10,000 రూపీస్, 1 రూపీ తక్కువ 10,000 రూపీస్ అయితే అర్న్ చేయొచ్చు. అది ఎలాగో చెప్తాను. ఈ వీడియోని అయితే చివరి దాకా చూడండి. ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు? వీడియోలోకి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ మాసూమ్. బాగున్నారనుకుంటున్నా. ముందు కూడా బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ వీడియోని చూసిన తర్వాత మీకు తెలుస్తుంది ఆన్లైన్ బెట్టింగ్ అలాగే ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉంటాయనేసి. నేను కూడా చాలా వీడియోలు చూశాను. నాకు కూడా ఎప్పటికీ అర్థం కాలేదు. ఈ వీడియోని చూడండి. ఇంత ప్రాఫిట్ అంటే, ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించాలంటే ఈ ప్రాఫిట్ చూస్తే చాలు, డబ్బులు ఎలా సంపాదించాలో తెలుస్తుంది. ఒక వీడియోని ప్లే చేస్తా, చివరి దాకా చూడండి, స్కిప్ చేయకండి. दोस्तों, कैसे आप लोग? मेरे सब अच्छे होंगे। दोस्तों, मैं कई दफ़ा स्टोरी लगा चुका हूँ कि सुल्तान भाई जो है उनका बिजनेस जो है ट्रस्टेड है और 100% सिक्योर है और सेफ है, हलाल भी है। दोस्तों, कैसे आप लोग? मेरे सब अच्छे होंगे। दोस्तों, मैं कई दफ़ा स्टोरी लगा चुका हूँ कि सुल्तान भाई जो है उनका बिजनेस जो है ट्रस्टेड है और 100%। చూసిరుగా ఫ్రెండ్స్, మీరు కూడా డబ్బులు అర్న్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని కొంచెం కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, మీకు ఉపయోగపడుతుంది. మీరు కూడా ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారా? అయితే ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే మీ అంత లక్కీ పర్సన్ ఎవ్వరూ ఉండరు. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. కొంతమంది ఫ్రెండ్స్ అయితే కామెంట్ చేస్తున్నారు, ఎందుకు బ్రో ఈ రోజుల్లో లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదని. నేను కొంచెం ఈవెంట్లో బిజీ అయ్యి వీడియోలను అయితే చేస్తలేను. చాలామంది అయితే నా షార్ట్ వీడియోలను అయితే చాలా ఆదరిస్తున్నారు. మీ అందరికీ నేను రుణపడి ఉన్నాను. ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోని అయితే చాలా వైరల్ అవుతుంది. కానీ దానిలో కూడా నేను బాధ్యత ఉంది. నేను కూడా ఈ యాప్లో అయితే 750 రూపీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ వచ్చేసి 30 మినిట్స్లో 14,999 రూపీస్ అయితే మనకు రిటర్న్స్ వస్తాయని చెప్పేసి మన దగ్గర చార్ట్ చేశాడు. అలాగే విత్ ప్రూఫ్స్తో సహా వేరే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసిన అమౌంట్ కూడా మనకి ఇక్కడైతే స్క్రీన్ షాట్లో పెట్టడం జరిగింది. దాన్ని నేను నమ్మి వాళ్ళ క్యూఆర్ కోడ్ అడిగిన తర్వాత వాళ్ళు క్యూఆర్ కోడ్ పెట్టారు. ఒక 5 మినిట్స్లో నేనైతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశాను 750 రూపీస్. అంటే ఒక సాధారణమైన మనిషి 750 రూపీస్ రావాలంటే 1 to 2 డేస్ అయితే కష్టపడాలి, నార్మల్ వ్యక్తి. నేను ఏం చేశానంటే వాళ్ళకి 750 రూపీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఒక 30 మినిట్స్ తర్వాత కంగ్రాట్స్ మాసూమ్ బాబా, మీరైతే విన్ అయ్యారు, మీ అమౌంట్ మీ అకౌంట్లోకి అయితే 2 మినిట్స్లో వచ్చేస్తుంది, లేదనగా ఒక ప్రాసెస్ ఉంటుంది, జిఎస్టీ అయితే మీరు ఖచ్చితంగా పే చేయాల్సి వస్తుంది అనేసి నాకు ఒక మెసేజ్ చేయడం జరిగింది. జిఎస్టీ ఎంత అని అడిగిన తర్వాత చాటింగ్లోనే మెసేజ్ చేశాను, జిఎస్టీ ఎంత కట్టాలంటే 4,000 చేంజ్ మీరు అకౌంట్లోకి వేస్తే మీకు ప్రాఫిట్ వచ్చేసి 15,000 రూపీస్. అలాగే ఈ 4,000 రూపీస్ కూడా జిఎస్టీ మీకు కట్ అయ్యి మళ్ళీ మీకు యాడ్ అవుతుంది. 19,000 రూపీస్ అయితే మీకు 19,000 అబోవ్ అయితే మీకు అకౌంట్లో వస్తాయి. అది వితిన్ 2 మినిట్స్లో అని చెప్పి నా దగ్గర మెసేజ్ చేయడం జరిగింది. నేను అప్పుడే అలర్ట్ అయ్యి ఆ మెసేజ్ని అయితే అక్కడితో ఆపేశాను. మళ్ళీ వాళ్ళకి మెసేజ్ చేయలే, అలాగే కాల్ కూడా చేయలేదు. నెక్స్ట్ డే నేను ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి ఈ మెసేజ్లను చెక్ చేస్తుంటే ఒక్క మెసేజ్ లేదు, ఓ వాయిస్ రికార్డింగ్ కూడా లేదు. వాళ్ళు చేసిన మెసేజ్లన్నీ అన్సెండ్ చేశారు. అలాగే అన్సెండ్ చేసిన మెసేజ్లు ఇప్పుడు మనం ఓపెన్ చేద్దామన్నా ఓపెన్ కావట్లేదు. మీరు కూడా ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారా? ఊరికే ఇంట్లో కూర్చొని రీల్స్ ఇలా చూస్తుంటే ఇలాంటి చెత్త వీడియోలు అయితే చాలా వస్తాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి డబ్బులు సంపాదించాలనే టార్గెట్ ఒక్కటే కనిపిస్తుంది. కానీ అవతలవాడు డబ్బులున్నవాడా, లేనివాడా, పేదవాడా, ధనికుడా, ఎటువంటి సంబంధం లేదు వాళ్ళకి. ఎంతసేపు ఉన్న వాళ్ళు డబ్బులు సంపాదించాలి, వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఫుల్గా ఉండాలి.
ఈ రోజుల్లో ఎవరికి ఆశ ఉండదు బ్రో, ప్రతి ఒక్కరికి డబ్బులు సంపాదించాలని, తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కువ లాభాలు పొందాలి. ఈ ఆలోచనతోనే బ్రతుకుతున్నాం అందరం. ఎవరికైనా ఆశ ఉంటుంది, కానీ మీ ఆశకు అంతుండాలి, మనకు సిగ్గు ఉండాలి. ఎవరికి డబ్బులు ఊరికే రావు బ్రో. నేను కూడా లాస్ అయ్యాను, మీరు కూడా లాస్ కావద్దు అనేసి ఈ వీడియో చేస్తున్నా. మీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఉన్న ప్రతి ఒక్కరికైతే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ వాడని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరు. అలాగే ఆ వీడియో వాళ్ళ దగ్గరికి వెళ్ళే ముందు కన్నా మన వీడియో వాళ్ళ దగ్గర చేరేంత వరకు షేర్ చేయండి. మనిషి అంటేనే ఆశ అత్యాశకు అంతుండదు. ఉన్న దాంట్లో సంతోషం వెతుక్కోడు, లేని దానికోసం పరుగులు తీస్తాడు. దట్ ఈజ్ మనిషి. మనిషి అంటేనే స్వార్థంతో ఆలోచించే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. ఆన్లైన్లో బెట్టింగ్స్ అయితే ఎవ్వరు వేయకండి. చాలామంది కుటుంబాలు నాశనం అవుతున్నాయి, చాలామంది సూసైడ్లు చేసుకుంటున్నారు. అయినా కానీ స్కామర్స్ అయితే మారట్లేదు. వాళ్ళదేం పోయేది ఉంది, బెట్టింగ్స్ చేసి మీరు లాస్ అయితే ఈ ఫ్యామిలీసే రోడ్డు మీదకి వస్తాయి అంతే తప్ప వాళ్ళ స్కామర్స్కి ఇంత కూడా ఫరక్ పడదు. నేను కూడా లాస్ అయ్యాను, మీరు కూడా లాస్ కావద్దు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎవ్వరు లాస్ కావద్దు అనుకుంటే ఈ వీడియోని అయితే వాళ్ళ వరకు షేర్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే వైరల్ చేయండి బ్రో. నేను ఇప్పటివరకు మీకు ఎప్పుడు ఇంతలా రిక్వెస్ట్ చేయలేదు, కానీ నాలా ఎవ్వరు మోసపోవద్దని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోని అయితే ఎంతవరకు అయితే అంతవరకు షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్ వాడే ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో అయితే పోవాలి. ఆ వీడియో వచ్చే ముందు కన్నా మన వీడియో అయితే వాళ్ళ వరకు చేరితే వాళ్ళు కూడా అలర్ట్ అయ్యి ఈ వీడియోని చూసిన తర్వాత వాళ్ళు కూడా జాగ్రత్త పడతారని ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఈ వీడియో వెనుక ఏదన్నా మీరు మాట్లాడాలనుకుంటే కింద కామెంట్ చేయండి, నేనైతే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మరి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తా. నేను మీ మాసు.